దేవుడు చేసిన మేలు అన్నీ మర్చిపోయి కృతజ్ఞత చెప్పకుండా చాలామంది దేవుడిని ఆరాధించకుండా ఏదో పోతున్నాం ఏదో వస్తున్నాం అని కాకుండా మనం అందరం ఇక్కడ సమకూడామంటే అది దేవుని కృప, దేవుని దయ. ఒక సేవకుడు బుక్లో రాశాడు, దేవుడు అన్నిటిలో మంచి దేవుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. హల్లే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం రక్తాన్ని చిందించాడు, మన కోసం బలియాగమం అయ్యాడు. ఆయనకన్నా ప్రేమ ఎవరు ప్రేమించలేరు, ఆయనలాగా ఎవరు ఆదరించలేరు, ఆయనలాగా ఎవరు ఆదుకోలేరు. ఆదుకుంటారా? ఆదుకోలేరు. ఆయనకి మించింది ఏదీ లేదు. అన్ని నామముల కన్నా పైనామంగా ఉన్నవాడే యేసుక్రీస్తు. హల్లే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 2 దశలోనికి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. మరోసారి చదువుదాం. అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దశలోని పత్రికలో మనం చూస్తే అపోస్తులైన పౌలు రచించిన పత్రిక. దశలోనిక ప్రాంతం ప్రజలందరూ దుష్టాత్మతో నింపబడి ఉన్నారు. ఏమాత్మతో? దుష్టాత్మతో. అక్కడ ఏమని రాయబడింది? అయితే నమ్మదగినవాడు గనుక ప్రభువు మిమ్మల్ని స్థిరపరిచి మీలో ఉన్న దుష్టాత్మ నుండి, లేక మీకెవరైనా దుష్టాత్మగా మీకు ప్రవర్తిస్తుంటే వాళ్ళందరి నుంచి తొలగిస్తానని, కాపాడుతానని, రక్షిస్తాడని పౌలు గారు రచించిన పత్రిక. హల్లే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దుష్టత్వంలో కొన్ని రకాలు ఉన్నాయి, 2 రకాలు మనం చెప్పుకుందాం. దుష్టత్వంలో మనం తెచ్చుకునే దుష్టత్వం వేరు. మనకి మన బంధువులు కానీ, స్నేహితులు కానీ, భార్య కానీ, భర్త కానీ, బిడ్డలు కానీ, కోడలు కానీ, అల్లుడు కానీ, ఎవరైనా కానీ దుష్టత్వం వాళ్ళ ద్వారా కూడా మనకు అపాయకరంగా వస్తుంది. మన బైబిల్లో చూసినట్లయితే స్థిరంగా ఎవరో బైబిల్లో మనం చూసిన కయ్యోను జీవితంలో మనం చూస్తే స్థిరమైన మనస్తత్వం ఆయనకి లేదు. ఆయనలో ఏముందయ్యా అని మనం అంటే ఆదికాండం 4వ అధ్యాయం 12 వచ్చిన 11 వచ్చిన నుంచి చదువుకుందాం. 4వ అధ్యాయం ఆదికాండం 11 నుంచి చదువు. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నట్టుకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపింపబడిన వాడవు. నువ్వు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారమును ఇంక మీదట నీకియ్యదు. నువ్వు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందవనెను. హల్లెలూయా. ఏమవుతాడంట ఆయన? దేశ దిమ్మరి. స్థిరత్వం లేని మైండ్, స్థిరత్వం లేని మనస్తత్వం అయింది. ఏబేలు కయ్యోను దేవునికి బలి అర్పణ ఇచ్చేటప్పుడు బలిపీఠం దగ్గరికి వెళ్ళారు. ఏబేలు ఏం చేస్తూ ఉండేవాడు? గొర్రెల కాపరిగా జీవిస్తూ ఉండేవాడు. కయ్యోను ఏం చేశాడని వ్యవసాయం పని చేస్తూ పంటలు వేస్తూ ఆ పంటలో వచ్చిన ధాన్యాన్ని కానీ ఏదన్నా ఆయన ఏదైతే వేసాడో ఆ ధాన్యాన్ని తీసుకొచ్చి బలిపీఠం దగ్గర అర్పిస్తూ, ఒకరోజు ఏం జరిగిందంటే ఇలాగ బలి అర్పణ చేసేటప్పుడు ఏబేలు బలి అర్పణ కోసం మంచిగా బలమైన గొర్రెని తీసుకొని, ఆయన ప్రేమించే గొర్రెని, బలమైన గొర్రెని, శక్తివంతమైన గొర్రెని తీసుకొచ్చి బలిపీఠం మీద దహించాడు. అదే రీతిగా తన సహోదరుడు కయ్యోను తనకు ఏదైతే పంట వేసాడో, వ్యవసాయం చేస్తున్నాడు కదా, ఏదైతే ధాన్యాలు వేసాడో, ఏదైతే ఆయన పండించాడో అవన్నీ తీసుకొని వచ్చి బలిపీఠం దగ్గర పెట్టాడు. పెట్టిన తర్వాత కయ్యోను ఏం చేశాడంటే అన్ని సమకూర్చాడు, రాళ్ళు అన్నీ బలికి కావాల్సిన అన్నీ సిద్ధపరిచిన తర్వాత ఆయన బలి అర్పణ చేసే టైం వచ్చినప్పుడు ఆయనకున్న ధాన్యాన్ని అన్నీ తీసుకొచ్చి బలిపీఠం మీద పోసాడు. పోసిన తర్వాత ఆయనకి ఏమనిపించింది? ఇన్ని దేవుడికి ఇస్తే ఏమైపోద్ది? ఇన్నెందుకు వ్యర్థంగా మసి అయిపోతుంది కదా, ఈ దహనం అయింది కదా, మా మంట పెడితే కాలిపోతాయి కదా, వ్యర్థమైపోతాయి కదా, నాకన్నా ఉంటే నేను నా కుటుంబీకులు అందరం తింటాం కదా అని చెప్పి నొచ్చుకొని ఏం చేశాడంటే ఆ బలి అర్పణ చేసే ఆ ధాన్యాన్ని అన్నీ వెనక్కి తీసుకున్నాడు. అంటే కొంచెంగా నచ్చనివి ఇచ్చాడు. తన సహోదరుడు ఏం చేశాడు? దేవుని భయభక్తులతో, భయంతో, భక్తి శ్రద్ధలతో దేవునికి ఇవ్వాలి, దేవుడు నాకు ఇచ్చాడు కనుక దేవుడికి నేను ఇవ్వాలని చెప్పి ఏబేలు మనసు పూర్తిగా బలి అర్పణ చేశాడు కనుక దేవుడు అంగీకరించాడు. ఎవరు బలి అంగీకరించాడు? ఏబేలు బలి అర్పణ కయ్యోను బలి అర్పణ అర్పించి. దేనికంటారు? ఆయనలో దుష్టత్వం ఉంది. ఏముంది?
దుష్టాత్మ ఉంది, దుష్టాత్మ. ఆయనకి ఇస్తే నాకేమొస్తుంది? కాలిపోతాయి కదా, ఈయన దహనం అయిపోతాయి కదా, ఇవన్నీ మసి అయిపోతాయి కదా, ఆయనకి ఇస్తే ఏమొస్తుంది అని చెప్పి దుష్టాత్మతో అది ఆయన అర్పణగా దేవుడు అంగీకరించాలి. ఆయన అర్పించినప్పుడు అప్పుడు తన సహోదరుణ్ణి కోపపడి కక్ష పెట్టుకొని పొలంలో పనిచేస్తున్నప్పుడు తన తమ్ముడిని ఒక బండరాయితో చంపేస్తాడు. అప్పుడు దేవుడు కయ్యోను నీ తమ్ముడు ఎక్కడా అంటాడు. ఏమంటాడు? కయ్యోను నీ తమ్ముడు ఎక్కడా అన్నప్పుడు అప్పుడు కయ్యోను ఏమంటాడు? ఏంటి, నేనేమైనా వాచ్మెన్నా, నేనే కాపలాదారుడినా, నన్ను ఏమైనా కాపలా పెట్టారా, నేను మా తమ్ముడికి ఏమైనా కాపలా అని చెప్పి దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడాడు. భయం లేదు, భక్తి లేదు. దుష్టాత్మ ఉన్న వాళ్ళని ఏం చేస్తాడండి దేవుడు? స్థిరంగా ఎక్కడ ఉన్నీడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయనలో ఏముంది? కయ్యంలో దుష్టాత్మ ఉంది. అందుకని దేవుడు అక్కడ ఏమంటాడంటే, నువ్వు దేశదిమ్మరవయ్యి నువ్వు తిరుగుదువు అని శపించాడు. అక్కడ ఆ ఊరు వెళ్ళినా ఈ ఊరు వెళ్ళినా అక్కడున్నా ఇక్కడున్నా ఎక్కడ ఆయన మనసు స్థిరత్వంగా ఉండదు. ఆయనలో ఏముంది కనుక? దుష్టాత్మ ఉంది. నేను ఇలాగనే ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ సిస్టర్ మంచిగా రిసీవింగ్ చేసుకుంది, మంచిగా ఆమె బాధల కష్టాలన్నీ చెప్పింది. సేవకులందరితో మరి విశ్వాసుల గురించి ప్రార్థన చేయాలి కనుక వాళ్ళు బాధల్లో కష్టాల్లో ఉంటారు, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి కనుక వెళ్ళాను, కూర్చున్నాను. అమ్మా ఇలా ఉందమ్మా మా పరిస్థితి, అప్పులు 2 లక్షల అప్పులు ఉన్నాయి, అప్పుల గురించి ప్రార్థన చేయమ్మా, మరి ఏంది సంపాదించుకుని అన్నీ ఏందో చిల్లు సంచిలో పోసినట్టు రోగం అది ఇది వస్తూ ఉంటుంది, అప్పు ఏమో తీర్చలేకపోతున్నాం, వడ్డీలే కట్టుకోలేకపోతున్నాం, 5 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చాం, 2 లక్షలు మేము సంపాదించింది వడ్డీకి పోతుంది, మా రోగాలకి మేము తినటానికి సరిపోతుందమ్మా అని చెప్పి ప్రార్థన చేయించుకుని ఏడ్చింది. ఎటు పోతుందో తెలియదు, ముగ్గురు వెళ్తున్నాం, పనులకి వెళ్తున్నాం, అన్ని సంపాదిస్తున్నాం, ఎటు పోతుంది అని అర్థం కావట్లేదు. ప్రార్థన చేయమ్మ గట్టికంటే నేను అక్కడ చేశాను. నేను ఫాస్టింగ్లో ఉన్నప్పుడు కానీ, వ్యక్తిగత ప్రార్థనలో ఉన్నప్పుడు కానీ, ఏకుడు సౌండ్లు వేసినప్పుడు కానీ ప్రార్థనలో పెడుతూ వచ్చా. గట్టిగా 2 నెలలు అయిన తర్వాత ఇంకా ఆ సిస్టర్ ఫోన్ చేసి అక్క నువ్వు ఆ రోజు వచ్చి వెళ్ళిన తర్వాత 2 వారాలకి దేవుడు మాకు మంచి వ్యాపారం ఇచ్చాడు, మంచి పని ఇచ్చాడు, మంచిగా మేము సంపాదించుకున్నాం, అప్పులు పోయినాయి, వడ్డీలన్నీ కట్టేసాం, ఇప్పుడు మేము సమృద్ధిగా తింటున్నాం, మంచిగా ఉండాం అని అంది. మంచిదనక దేవునికి స్తోత్రం అని చెప్పి అప్పుడు ఫోన్ పెట్టేటప్పుడు అక్క నువ్వు వచ్చి మరి కానుక తీశాను, దశంభాగం తీశాను, అదిగా నీకు కూడా భోజనం పెట్టాలని నేను అనుకున్నాను, కార్యం జరిగితే మరి అక్క వచ్చి ప్రార్థన చేసింది కదా భోజనం పెడదామని అనుకున్నాను, నువ్వు రాక్క అని చెప్పి అని అంది. నాకు కుదరదాకా మీటింగ్ ఉందని చెప్పి నేను చెప్పిన తర్వాత రాక్క అని బతిమలాడితే సరే ఒకరోజు అట్లాగే తీరిక చేసుకుని వెళ్ళిన తర్వాత మంచి కార్యం చేశాడని చెప్పి నేను సంతోషంగా వెళ్ళాను. మరి దశంభాగం తీసుకుని వెళ్దు రాక్క, నీకు బట్టలు తీసాను, మంచి భోజనం ఉండి అని చెప్తే వెళ్ళాను. మొత్తానికి టైం కుదిరించుకొని వెళ్ళిన తర్వాత కూర్చున్నాను. వాళ్ళ బంధువులు వచ్చారు. ఎవరు వచ్చారు? వాళ్ళ బంధువులు అందరూ పిలుచుకుని, వాళ్ళ కుటుంబీకులు పిలుచుకుంది, అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది. నేను వెళ్ళిన తర్వాత నన్ను పట్టించుకోవట్లా, నన్ను పట్టించుకోవట్లా. వాళ్ళ బంధువులు ఆ డ్రింక్ తీసుకురాను, ఈ డ్రింక్ తీసుకురాను, చికెను మటను అన్నీ తీసుకొచ్చి బిర్యానీ వండింది. అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది, వారు వడ్డేస్తుంది, ఒక్కొక్క అడుగు నా దగ్గరికి వేస్తుంది. కూర్చున్నా అరగంట దాకా కూర్చున్నా. ఇంక నేను యూట్యూబ్లో ఇంక మన మెసేజ్లు ఉంటే నజరేయ మినిస్ట్రీ మెసేజ్లు ఉంటే కూర్చున్నా, ఆలోచిస్తాను, ఏదో లేట్ అయిపోతుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇంకా అటు ఇటు తిరిగి మొత్తానికి అరగంట తర్వాత నా దగ్గరికి వచ్చి ఇంక అప్పుడు మంచిగా మీల్స్ రెడీ చేసి ఎట్లా రెడీ చేసింది అంటే భయభక్తులతో రెడీ చేయాల. దేవుని మేలు పొందుకుంది, దేవుని కార్యం పొందుకుంది, ఆమెలో అన్ని పొందుకోవడం దేవుని దగ్గర తీసుకోవటమే తెలిసింది, కానీ ఆమెలో దుష్టాత్మ అనేది పోలా. ఆమె ఏం చేసింది, మంచిగా భయభక్తులతో పెట్టకుండా ఇదేందో బూజు పట్టిన గ్లాస్ తీసుకొచ్చి వాటర్ ఇచ్చింది. సరే దేవునికి స్తోత్రం అని తాగాము. మన మీల్స్ పెట్టింది, మీల్స్ అడుగు మనకేసి పెట్టింది, నాకేసి పెట్టింది. మంచిగా దేవునికి స్తోత్రం, దేవుడు ఏది పెడితే అది తినమన్నాడు, మనం తిరిగి అడగకూడదు, అవునా కదా. తిన్నాను, వచ్చాను. వెళ్ళే టైంలో ప్రార్థన చేయమంది, ప్రార్థన చేసిన తర్వాత చేతులు ఎంత పెట్టింది, ఇది కాక కానుకని చెప్పి 200 పెట్టింది. 200 ఆమె దశంభాగం తీశాను. మరి 10,000 దాకా తీసానాక తీసుకొని వెళ్దురా, మరి అన్నయ్యకి ఇద్దురా, మరి నువ్వు తీసుకెళ్దురా అమ్మ ప్రార్థన చేద్దామని అని అన్నప్పుడు మాట మీద నిలబడకుండా ఆమెలో దుష్టాత్మ బయలుదేరింది. తర్వాత ప్రార్థన చేశాను, 200 తీసుకొని వచ్చాను. తర్వాత స్కూటీలో ఆయిల్ వచ్చాను. వచ్చిన తర్వాత 2-3 వారాలకి ఆమె ప్రార్థనా మందిరానికి వచ్చిన తర్వాత ఏడుస్తుంది. అన్నయ్యతో మాట్లాడడానికి అవకాశం లేక చాలామంది ఉంటారు.
ప్రార్థన చేసుకుని అన్నయ్య ప్రార్థన చేస్తే నా దగ్గరికి వచ్చి ఏడుస్తుంది. ఏమైంది అక్క, ఏంటక్క మొన్నటి రోజు బాగానే ఉన్నారు, ఏంటి ఏడుస్తున్నావు అంటే, అమ్మ మా కుటుంబంలో ఏందో మళ్ళీ అయ్యే పోయిన శ్రమలు పోయిన అప్పులే మళ్ళీ రిటర్న్ వచ్చేసినాయి, మరి ఏమైందో తెలియదు, మా ఆయనకి కిడ్నీలు ప్రాబ్లం వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళి స్కానింగ్లు కానీ ఆపరేషన్లు అని అయ్యని పెట్టాము, ఎంత అయితే అప్పు చేసానో దానికన్నా 2-3 లక్షలు ఎక్కువైంది. నేను అప్పుడు మనం చెప్పాలి కాబట్టి చెప్పా, నువ్వు ఎందుకు ఆశీర్వదించబడట్లేదు, నువ్వు ఎందుకు దీవించబడట్లేదంటే, దేవుడిచ్చిన మేలు నువ్వు ఎందుకో పొందుకోకుండా నువ్వు స్థిరపడి ఎందుకు ఉండట్లేదంటే, అక్క నీలో ఉన్న దుష్టాత్మ బయలుదేరింది. లేఖనాలు చూపించి కయ్యను గురించి చూపించి నేను చెప్పా, అక్క కయ్యను కూడా దేవుడు అన్ని పంటల్లో సమృద్ధిగా ఇచ్చాడు, సమృద్ధిగా పంటనిచ్చాడు, సమృద్ధిగా ఆయన తీసుకున్నాడు, ధాన్యాలని అన్నిటిని ఇచ్చాడు, కానీ ఆయన దేవుని దగ్గర పొందుకున్నాడు, కానీ దేవుడికి ఇచ్చే మనస్తత్వం లేక ఆయనలో దుష్టాత్మ బయలుదేరిందే కాకుండా తన తమ్ముని చంపిన వాడు కూడా అయ్యాడు. దేవుని దగ్గర కరెక్ట్గా అయ్యా నా తమ్ముని ఏదో చంపాను, ఏదో కోపం మీద చంపాను, అలా చంపానని చెప్పకుండా దేవునికి వ్యతిరేకమయ్యి భయభక్తిలో జీవించకుండా, భయభక్తితో ఆయన భయపడకుండా నేనేం వాచ్మెన్నా, నేనేం కావిలివాడిని అని చెప్పి దేవునికి వ్యతిరేకమైన మాటలు అది వాక్యం నేను చూపించి, నువ్వు ఇట్లా చేసావు కదా, దశమ భాగం తీసానని చెప్పి నువ్వు అన్నావు అక్క అంటే, కాదమ్మా నాకేందో ఆ క్షణంలో ఇంత డబ్బు ఎందుకు ఇవ్వాలి, ఇంత ఎందుకు ఇవ్వాలి, వేరే చోట ఏదన్నా వడ్డీకి ఇస్తే ఆ వడ్డీ కొంచెం రెట్టింపు అయ్యి మంచిగా ధనం వస్తుందని చెప్పి ఆలోచించి ఆ ధనాన్ని దాచుకుంది. మరి ఇప్పుడు ఏమైంది అక్క అని నేను అడిగా. ఆమెలో ఏం బయలుదేరింది, దుష్టాత్మ అందుకే స్థిరంగా లేదు. ఇప్పుడు ఆ కుటుంబీకులందరూ ఆ ఊరు వదిలిపెట్టి ఆ ఊరు గుడారాలు వేసుకుంటా అక్కడక్కడ పనులు చేసుకుంటూ తిరుగుతున్నారు. స్థిరత్వం లేని మైండ్. ఏ మైండ్? స్థిరత్వం లేను, స్థిరపడి లేరు. ఎందుకు లేరయ్యా అంటే ఆమెను ఏం బయలుదేరింది, దుష్టాత్మ బయలుదేరింది. ఏం బయలుదేరింది? దుష్టాత్మ బయలుదేరింది. కనుకే దేవుడిచ్చిన బహుమానాలు తీసుకోకుండా, దేవుడిచ్చింది నిలబెట్టుకోకుండా, స్థిరంగా నిలబడకుండా, దేవుని దగ్గర దేవుణ్ణే మోసం చేసి, సేవకుల్నే మోసం చేసి, దేవుని సన్నిధే మోసం చేసి ఆమె ప్రవర్తించింది. కనుక ఆమె స్థిరత్వం లేకుండా ఆమె ఏడా తిరుగుతుందంటే ఇప్పుడు అక్కడక్కడ తిరుగుతూ వచ్చింది. ఫోన్ చేసింది, అమ్మ ప్రార్థన చేయమ్మా, అన్నయ్య ప్రార్థన చేయమ్మా అంటది. ఓకేనమ్మ ప్రార్థన చేస్తాం, అంతవరకు అయిపోయింది. ఇప్పుడు కూడా ఆమె స్థిరంగా లేదు. ఎందుకనయ్యా తెలుసా? ఆమెలో ఏముంది? దుష్టాత్మ ఉంది. కయ్యంలో ఏముంది? దుష్టాత్మ ఉందగానికే నువ్వు దేశదిమ్మరవయ్యి నువ్వు తిరుగుదువు, నీకు ఇల్లు ఉండదు, ఊరు ఉండదు, ఏమీ ఉండదు అని చెప్పి దేవుడు శపించాడు. ఈ రోజుల్లో అనేక మంది దేవుని దగ్గర నమ్మకంగా ఉండకుండా, నమ్మకంగా జీవించకుండా, దేవుడిచ్చిన బహుమానాలు తీసుకొని స్థిరపడదామే అని కొంచెం ఇంకితం జ్ఞానం లేకుండా అనేక మంది దుష్టాత్మను వాళ్ళ హృదయంలో పెట్టుకొని దేవుడు చేసినంత వరకు తీసుకుంటారు, రిటర్న్ దేవుడికి ఇవ్వరు. కయ్యను కూడా అదే చేశాడు. స్థిరంగా నిలబడలేడు, దేశదిమ్మరయ్యి తిరిగాడు. అక్కడేమని చదివాం మనం? దశలోనికల పత్రికలో 3:3 మనం ఏం చదివాం? చదువు మళ్ళీ. అయితే ప్రభు నమ్మదగిన వాడు గనుక ఆయన మనల్ని స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనుషుల్లో దుష్టత్వం ఉంటుంది, కయ్యను వల్లే దుష్టాత్మ ఉంటుంది. అదే రీతిగా మనం యోసేపు గురించి మనం చదివితే, యోసేపుకి మనుషుల్లో హృదయంలో, మనందరిలో హృదయంలో ఏముంటుంది అంటే ఒక్కొక్కసారి బయలుదేరుతుంటుంది. మనం అంటే మనం కాదనుకో, మనుషులంటే నమ్మదగిన వాళ్ళు కాదు. నమ్మదగిన వాళ్ళేనా? ఎప్పుడు ఎలా ఉంటారో, ఏ టైం ఎలా ఉంటారో, ఏ మందిరాన్ని మారుస్తారో, ఏ సంఘాన్ని మారుస్తారో, ఏ సేవకుని మారుస్తారో, ఎక్కడ కానుకలు ఇస్తారో, ఎక్కడ మీటింగ్స్కి వెళ్తారో, వాళ్ళకి స్థిరత్వమైన మైండ్ ఉండదు. మనుషుల బిహేవియర్ అలాగ ఉంటుంది. కాసేపు ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్తారు, అక్కడ మేలు పొందుకుంటారు. నెక్స్ట్ ఇంకో పెద్ద పాస్టర్ గారు, కానీ పెద్ద పాస్టర్ గారు నైట్ పాస్టర్ గారు కాదు, ఒక మంచి మినిస్ట్రీ గొప్ప సంఘం వస్తుంటే వాళ్ళకి మంచి కార్లు బస్సులు అన్నీ తిరుగుతుంటే, ఇక్కడ ఏంది చిన్న పాస్టర్ గారే కదా, చిన్న సంఘమే కదా, ఎంతమంది వస్తారు? 10 మంది 20 మంది వస్తారు. ఇక్కడ కాకపోతే ఇంకో సన్నిధికి వెళ్దాం, ఇంకో మీటింగ్కి వెళ్దాం, ఇంకో చర్చికి వెళ్దాం. అక్కడికి వెళ్తే పెద్ద జనసమూహం వస్తారు. మనం వెళ్తే రెస్పెక్ట్ ఇస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పి మనకి రెస్పెక్ట్ ఇచ్చి కుర్చీ వేసి కూల్ డ్రింక్ ఇస్తారు. ఇలాగనే ఒక ప్రాంతానికి మేము వెళ్తే అక్కడికి వెళ్ళి మేమందరం ఓన్లీ ప్రార్థన చేసుకుందామని వెళ్తే అక్కడ ఉన్న బ్రదర్స్ ఏం చేశారు అనుకున్నా, గబగబా థమ్స్అప్ కూల్ డ్రింక్ తీసుకొచ్చి కూర్చోండి సార్, కూర్చోండి బ్రదర్, కూర్చోండి సిస్టర్ అని చెప్పాను. చాలాసార్లు ఎందుకు వీళ్ళు మందిరాలు మారుతున్నారయ్యా, ఎందుకు వీళ్ళు పాస్టర్లు మారుస్తున్నారు, ఎందుకు సంఘాలు మారుస్తున్నారయ్యా అంటే వాళ్ళకి ఏం లేదు, స్థిరత్వం లేదు, స్థిరత్వమైన మైండ్ లేదు. ఇది చిన్న చర్చే కదా, రేగుల షెడ్ ఇల్లులాగా ఉంది,
ఈ ఇంట్లోకి మనం ఏడబాతాం, ఆడ గొప్ప మందిరం ఉంది, గొప్ప పాస్టర్ గారు ఉన్నారు, గొప్ప సంఘం ఉందని చెప్పి అక్కడ బయలుదేరి వెళ్తారు. అక్కడ స్థిరంగా ఆయన ఉంటారా అంటే అక్కడ ఉండరు. ఇంకో పాస్టర్ గారు అగపడతాడు, ఇంకో చర్చి అగపడతాడు, ఆ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం, ఆ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం. అలాగే వాళ్ళు ఏం చేస్తారంటే స్థిరత్వం లేని బిహేవియర్గా చేసి వాళ్ళ మైండ్ అలా ఉంచుకొని ఎక్కడికి పోయి నా శాపాన్ని గురి తెచ్చుకుంటూనే వస్తారు. అందుకే అపోస్తులైన పౌలు అంటాడు, ఇక మీకు దుష్టత్వం నుంచి దేవుడు కాపాడుతాడు, రక్షిస్తాడు, మీరు స్థిరపడి ఉంటారు. అంటే అప్పుడు దాకా ఆ ప్రాంతం ప్రజలందరూ దుష్టాత్మతో ఉన్నారు కనుకే స్థిరత్వం లేదు వాళ్ళకి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అప్పుడు దాకా అక్కడున్న ప్రాంత ప్రజలకి అక్కడున్న స్థిరత్వం మైండ్ లేదు కనుకే పౌలు గారు అదే మాట చెప్పాడు, మీలో ఉన్న మీ నుంచి దుష్టాత్మ నుంచి నేను విడిపిస్తాను అని. మనుషుల్లో అలా ఉంటుంది, మంచి హృదయంతో ఉండరు. దేవుడు చేసిన మేలు కార్యంగా చేశాడు కదా, నా పక్షాన్ని గొప్ప కార్యం చేశాడు, నేను దేవుడికి ఏమి ఇచ్చినా నేను ఆయన రుణం మేము తీర్చలేమని చెప్పి కృతజ్ఞతగా మనసుగా ఉండకుండా చర్చిలు మారుతూ, పాస్టర్లు మారుతూ, ఆడికెళ్తూ ఈడికెళ్తూ ఒకసారి ఎక్కడ బాగు చేయించుకొని, ఎక్కడ స్వస్థత పొంది, ఇక్కడ మేలు పొందుకొని, అపోస్తులు పునాదుల మీద కట్టబడి ఇక్కడే రక్షణ పొందుకొని ఇక్కడే ఉండి తర్వాత వాళ్ళు అంత బాగున్న తర్వాత మంచి గొప్ప పాస్టర్ గారు ఆగపడంగానే అక్కడికి ఎంత ఎంత అన్నీ నాకేమని చేసిద్ది చెప్పండి అందరూ. అనిహిమని ఏమీ లే నాకేం చేసిద్ది, ఎగిరెగిరి పడింది. ఏమి లేని వాళ్ళు వాళ్ళకి అన్నీ ఉన్నా రివర్స్లో మనం తిప్పాలి. వాళ్ళకి అన్నీ ఉన్నా అపోస్తుల బాధ మీద ఎవరు కూడా నడపలేరు. అపోస్తుల బాధ ఎక్కడైతే ఉంటుందో మన ఆత్మీయంగా మనం ఎక్కడైతే బలపడుతున్నామో, మనం ఆత్మీయంగా ఎలా నడిపించబడుతున్నామో, మన సేవకులు మనల్ని ఎలా నడిపిస్తున్నాడో, మనం బలపడుతున్నామా కుషించిపోతున్నామా అని మనకు జ్ఞాపకం రావాలి. స్థిరంగా మనస్తూ మనకు కావాలి. ఇక్కడ నాకు మంచిగా వాక్యం ఉపదేశం ఉంది, మంచిగా మేలు జరుగుతుంది, మంచి గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అని చెప్పి అక్కడ మనం స్థిరపడి ఉండాలి. ఇంకంతే ఒక చేట. అట్లా లేకుండా మేళ్ళు పొందుకొని దేవునికి అన్యాయం చేస్తూ, దేవుని మోసం చేస్తూ అనేక మంది ఈ రోజుల్లో తిరుగుతున్నారు. వాళ్ళలో ఏముందయ్యా అంటే, ఏముందమ్మా అంటే వాళ్ళు దుష్టాత్మ ఉందగనుకే. అదే రీతిగా మనం యోసేపు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు తన అన్నదమ్ములకి ఏముంది, దుష్టాత్మ ఉంది. రాహేలు యోసేపు తల్లిగారు చనిపోయిన తర్వాత తల్లి చనిపోయింది కదా అని చెప్పి యోసేపుని ప్రేమిస్తే తన అన్నదమ్ముళ్ళు అతని మీద వ్యసనపడ్డారు. ఏం పడ్డారు? వ్యసనపడ్డారు, కుళ్ళు పడ్డారు, ఈర్ష్యపడ్డారు. దుష్టాత్మతో నింపబడి ఒకరోజు యాకోబు మంచి వస్త్రాలు, రంగురంగు వస్త్రాలు కుట్టించాడు. యోసేపుని బాగా ప్రేమించాడు. తల్లి లేదు కదా, అతనికి ఎవరున్నారులే తల్లి అని బిడ్డ అని చెప్పి యాకోబు ప్రేమించిన తర్వాత అక్కడ వాళ్ళ అన్నదమ్ములు ఏందిరా ఈ యోసేపుకి ఏంటి రంగురంగులు వస్త్రాలు కుట్టించాడు అంటే మనం అంటే ఇష్టం లేదా? మనం అంటే ఇష్టం లేదు కదా, అందుకే కదా రంగురంగు వస్త్రాలు, మంచిగా ప్రేమిస్తున్నాడు, మన మీద కూడా పెద్దగా పెట్టాడు అని చెప్పి వ్యసనపడి పగబట్టి ఆయన మీద కుళ్ళుకొని ఆయన చంపాలని చెప్పి ట్రై చేశారు. ఏం చేశారు? చంపాలని ట్రై చేశారు. మనలో కూడా ఉంటారు చాలామంది, మన కుటుంబీకులే ఉంటారు, మన ఇంట్లో వాళ్ళే ఉంటారు. ఎవరుంటారు? మన ఇంట్లో వాళ్ళే ఉంటారు. మంచిగా నటిస్తారు, మంచిగా ప్రేమిస్తారు, నువ్వంటే ప్రేమ అంటారు, నేను బాగా చూసుకుంటా అంటారు, నువ్వు లేకపోతే నేను లేనంటారు. తర్వాత వాళ్ళే మనకి ఏం చేస్తారు? గోతి తీస్తారు. ఏం చేస్తారు? గోతి తీస్తారు, గొయ్యి తీస్తారు. మన చుట్టూనే ఉంటారు శత్రువులు, దుష్టాత్మతో నింపబడి ఉంటారు. యోసేపు జీవితంలో చూస్తే యోసేపు చుట్టూనే ఉన్నారు అన్నదమ్ముళ్ళు. వాళ్ళు దుష్టాత్మతో ఉండి ఈయనెప్పటికైనా నేను చంపాలరా, ఈయనెప్పటికైనా మనం నశింపజేయాలరా, ఈడు బాగుపడటం మనకి ఇష్టం లేదురా, ఈడు కుషించిపోవాలి, నశించిపోవాలని చెప్పి వాళ్ళందరూ ఆలోచించి ఒక ప్రాంతంలో ఆయన ఏం చేశారు? గోతిలో వేయటానికి సిద్ధపడి ఉన్నారు దుష్టాత్మ కలిగిన వాళ్ళు. మనలో కూడా చాలామంది ఎవరన్నా బాగుపడ్డారయ్యా అంటే బాగుపడ్డారమ్మంటే వాళ్ళ పక్కన వాళ్ళు కానీ, అల్లుడు కానీ, కూతురు కానీ, కోడలు కానీ, తల్లిదండ్రులు కానీ, భార్య కానీ, భర్త కానీ ఎవరైనా వాళ్ళు ఏమైనా బయలుదేరుతాయి అంటే మంచిగా జీవించి మంచిగా వస్త్రాలు కట్టుకొని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటే ఒకడు బాగుపడుతున్నాడయ్యా, మంచిగా పరిచయలు కొనసాగుతున్నాడు, మంచిగా విశ్వాసిగా బలపడుతున్నాడు, అపోస్తుల బాధ మీద నడుస్తున్నాడని చెప్పి వాళ్ళు అనుకోకుండా వీడు ఎందుకు ఇంత హెచ్చించబడుతున్నాడు, ఈయన ఎందుకు ఇంత మంచి ఇల్లు కట్టుకున్నాడు, ఈయన ఎందుకు మంచి వ్యాపారం చేస్తున్నాడు, మంచిగా ఆశీర్వదించబడ్డాడేంది, ఈ నెట్టైనా నశింపజేయాలని చెప్పి మన బంధువులు, మన చుట్టూ ఉన్న వాళ్ళే, కులస్తులే, బంధువులే, ఇంట్లో వాళ్ళే మనకేం చేస్తారంటే దుష్టాత్మతో నింపబడి మనకు హాని చేయాలని, మనల్ని నశింపజేయాలని ఏదో గొడవ పూర్వకంగా ఏదో గొడవలు పెట్టడం, భార్య భర్తలకి చాలా గొడవలు పెట్టడం. ఒక ప్రాంతంలో ఇలాగే జరిగింది. తన భర్త పనికి వెళ్ళి వచ్చేసరికి
తన భర్త పనికి వెళ్ళాడు. పనికి వెళ్తే వాళ్ళ భార్య పక్కింటి ఆమె మీద గొడవ పెట్టుకుందంట. గొడవ పెట్టి ఉండవే నీ ఎంత తెలుస్తా అని చెప్పి అందరు లోనికి వెళ్ళింది. ఆమె ఏదో కొట్టు పని మీద వెళ్ళింది, సరుకులు తెచ్చుకున్న పని వెళ్తే తన భర్త రాగానే తన ఇంటి పక్కన తన భర్తకి సాడీలు చెప్పింది. సాడీలు చెప్పి వాళ్ళిద్దరు భార్య భర్తలు మంచిగా ఉంటున్నారు, మంచిగా దేవుళ్ళు ఎదుగుతూ మంచిగా ఉంటే పక్కింటి ఆమెను గొడవ పెట్టుకొని భర్త రంగాన్ని ఏదో మొత్తానికి చెప్పిన తర్వాత ఆయన రాగాన్ని ఆమెని రోగల బండ కర్ర తీసుకొని బాధి పెట్టాడు. ఏందయ్యా అంటే నువ్వు ఏడకెళ్ళావు అదే అని చెప్పి ఆమె మీద అనుమానించి ఆమెను కొట్టాడు. దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలి? ఇంటి పక్కన వాళ్ళే దుష్టాత్మతో నింపబడి ఉంటారు. కోడలకి సాడీలు చెప్పడం, కొడుక్కి సాడీలు చెప్పడం, అల్లుడికి సాడీలు చెప్పడం, కూతురికి సాడీలు చెప్పడం. అనేక మంది బాగుంటే వీళ్ళు ఎందుకు బాగుండాలి, ఇది ఎందుకు నశించిపోవాలి, వీళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, పరిచయంలో మంచిగా ఉంటున్నారు, మంచిగా జీవిస్తున్నారని చెప్పి దుష్టాత్మతో వాళ్ళు ఉండి మనకు హాని చేయాలని, మనం శిక్షించాలని, మనం నశింపజేయాలని వాళ్ళు దుష్టాత్మతో నింపబడి ఉంటారు. మనం ఎక్కడ అడుగు పెట్టినా వాళ్ళు వస్తూనే ఉంటారు వెనక. మన స్థిరంగా ఉండటం వాళ్ళకి ఇష్టం ఉండదు, మనం బాగుంటాం వాళ్ళకి ఇష్టం ఉండదు. మనం మంచిగా ఉండి ఒక స్థానంలో ఉంటే నా బిడ్డలో నా కుటుంబీకులు నా బంధువులు మంచిగా ఉన్నారు కదా అని చెప్పి ఎవరు కూడా ఊహించరు. వీళ్ళు ఎందుకు ఉండాలి, నేను ఉండకుండా వీళ్ళు ఎందుకు ఉండాలని చెప్పి వాళ్ళు దుష్టాత్మతో నింపబడి ఉంటారు. యోసేపు జీవితంలో కూడా అలాగే జరిగింది. పోనీలే తల్లి లేని బిడ్డ మంచిగా ఉంటాడని చెప్పి అనుకోకుండా యోసేపుని వాళ్ళ అన్నదమ్ముళ్ళు నాన్నగారు తండ్రి గారు ఇలా ప్రేమిస్తున్నాడని చెప్పి అనుకొని దానికి హాని చేయబోయారు. ఐగుప్తు దేశానికి అమ్మివేశారు. చంపాలనుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళ అన్న చంపొద్దు, మనం వేరే ప్రాంతం మనుషులకి అమ్మేద్దామని చెప్పి అమ్మేసిన తర్వాత యోసేపు ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని శ్రమలు వచ్చినాయి. స్థిరపడ్డాడు. ఏమడ్డాడు? స్థిరపడ్డాడు. 1 పేతురు పత్రిక చదువుతాం త్వరగా. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. 1 పేతురు తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. హల్లెలూయా. మరోసారి చదువుదాం 2వ లైన్ నుంచి చదువు. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. హల్లెలూయా. ఏమని చదివా మనం? కొంచెం కాలమే మనకు శ్రమలు వస్తాయి. ఏమొస్తాయి? యోసేపు జీవితంలో ఏమొచ్చినాయి? ఐగుప్తు దేశానికి అమ్మబడిన తర్వాత, దుష్టాత్మలను తొలగించబడిన తర్వాత, యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత పోతీఫర్ అనే భార్య ఆయన మీద నింద మోపింది. ఏం మోపింది? నింద మోపింది. కొంచెం కాలమే నువ్వు కష్టపడినా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, బలపరుస్తాడని లేఖనాలు చెప్తున్నాయి. యోసేపు వెళ్ళిన తర్వాత ఐగుప్తు దేశానికి అక్కడున్న పోతీఫర్ అతను బాగా ప్రేమించాడు. తన వస్తువులు కానీ తన రాజ్యాంగం మొత్తం ఆయన చేతుల్లో పెట్టాడు. పెట్టిన తర్వాత ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత పోతీఫర్ భార్య యోసేపు మీద ఒక నింద మోపింది. ఆయనతో క్షీణించమని ఆయన ఒప్పుకోలేదని, నేను దేవునికి భయపడే బిడ్డనని చెప్పి యోసేపు చెప్పిన తర్వాత నువ్వు నా మాట వినవారా, నేను రాణిని రాజుగారి భార్యనని చెప్పి ఆమె హెచ్చించుకుని అక్కడ మాట్లాడిన తర్వాత యోసేపు అంటాడు, నేను దేవునికి భయపడే మనిషిని. ఆయన మీద కక్షబట్టి ఏం చేసింది? జైల్లో వేయించింది. ఏం చేసింది? జైల్లో వేయించింది. కొంతకాలమే మనకు శ్రమలు వస్తాయి. ఏమొస్తాయి? కొంతకాలమే మనకు శ్రమలు వస్తాయి. దేవునిలో మనం నమ్మకంగా ఉంటే, దేవునిలో మనం భయభక్తిలో జీవిస్తే, దేవుని యందు మనం నమ్మకంగా యథార్థంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞత మైండ్ కలిగి మనం ఉంటే, మనలో ఉన్న దుష్టాత్మని తీసివేసి, మనలో ఉన్న చెడుతనాన్ని తీసివేసి, మనలో ఉన్న కుళ్ళుని కుచ్చితాన్ని అన్ని తీసివేసి, మనలో ఉన్న దుష్టాత్మని తీసివేసుకుంటే దేవుడు మనలో కొంతకాలమే మనకు శ్రమలు వచ్చిన తర్వాత దేవుడు స్థిరపడి ఉంచుతాడు. యోసేపుకి అలాగే శ్రమలు వచ్చినప్పుడు, నింద వేసినప్పుడు వాళ్ళ జీవితం ఏమైంది? యోసేపు జీవితం ఏం చేశాడు? తర్వాత దేవుడు ఇంటికి పంపించేశాడా? చెప్పాలి అందరూ. ఏం చేశాడు? ప్రధానిగా చేసిన తర్వాత ఐగుప్తు దేశంలో ఆయన ఏం ప్రధానిగా చేసిన తర్వాత స్థిరపడి ఉన్నాడు. ఇప్పుడు మన లేఖనాల్లో చదివాం, కొంతకాలం నీకు శ్రమలు వస్తాయి, కొంతకాలం నీకు కష్టాలు వస్తాయి, కొంతకాలం నీకు కన్నీళ్ళు వస్తాయి, కొంతకాలం నీకు వ్యాధి వచ్చింది, కొంతకాలం నీ బాధల కన్నీళ్ళు అన్నీ వస్తాయి. కానీ నువ్వు వాటిని జయిస్తే, కానీ నీలో దుష్టాత్మ రాకుండా దేవుని కృతజ్ఞతగా భయభక్తులను జీవి